कितना बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। न इतने तारे अंबर में, न इतने तारे अंबर में, न सागर में जल इतना बनाया प्रभु ने है अपना, दिया सुख हमें है कितना। दिया सुख हमें है कितना। वो है शरण शरणहारी जो हमको गोद में पाले, वो है शरण शरणहारी जो हमको गोद में पाले, दिया जीवन नया हमको पिलाकर नजरों से प्याले, है किस्मत पे हम इतराते हैं गाते हो के मत वाले। ఈరోజు మన వ్యక్తమురళి డేట్ 20 ఫిబ్రవరి 1988. అయితే బాబా ఏమంటున్నారంటే తనువు మరియు మనస్సు యొక్క అలసటను తొలగించే సాధనం శక్తిశాలి స్మృతి. మనకి తనువు ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏదైనా డిఫికల్టీ, అలసట, టైర్డ్నెస్ ఏది ఉన్నా కూడా దానికి సాధనం, దాన్ని తొలగించే సాధనం ఏంటి? శక్తిశాలి స్మృతి. మామూలు స్మృతి కాదు, శక్తిశాలి స్మృతి. తన నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తున్నారో బాబా. తన యొక్క సత్యమైన ఆజ్ఞాకారి పిల్లలకు సేవలో సదా తాజాగా ఉండే తొలిచెత్తు అవ్యక్త బాప్దాదా అన్నారు. ఈరోజు పరదేశీ బాబా తన యొక్క ఆది అనాది దేశవాసులు మరియు సేవార్థం ఇప్పుడు విదేశాలలో ఉన్న పిల్లలను కలుసుకునేటందుకు వచ్చారు. అయితే బాప్దాదాకి తెలుసు, ఏం తెలుసు? నా యొక్క ఈ ప్రియ గారాబ పిల్లలు అనాది దేశం అనగా పరంధామ నివాసులు మరియు సృష్టి ఆదిలో ఈ భారత భూమిలోనే సత్యయోగి స్వదేశంలో మీ రాజ్యం ఉండేది, దానినే ఇప్పుడు భారతదేశం అని అంటున్నారు. అయితే ఏమంటున్నారు బాబా? ఈ రోజు పరదేశీ బాబా తన యొక్క ఆది అనాది దేశవాసులు మరియు సేవార్థం ఇప్పుడు విదేశాలలో ఉన్న పిల్లలను కలుసుకుంటందుకు వచ్చారు. అయితే
మనల్ని ఆది అనాది దేశవాసులము కాకుండా మళ్ళీ విదేశాల్లో ఉండే పిల్లలు కూడా సేవా నిమిత్తం వెళ్ళిపోయారు కదా వాళ్ళను. అయితే బాబాకు తెలుసు అంటున్నారు. ఏం తెలుసు? నా యొక్క ఈ ప్రియ గారాబ పిల్లలు అనాది దేశం అనగా పరంధామ నివాసులు. మరియు సృష్టి ఆదిలో ఈ భారత భూమిలోనే ఉమ్, సత్యుగి స్వదేశంలో మీ రాజ్యం ఉండేది. దానినే ఇప్పుడు భారతదేశం అని అంటున్నారు. బాబా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అన్నమాట. సత్యుగం అంటే ఎక్కడో లేదు, ఈ భారతదేశమే ముందు సత్యుగంగా ఉండేది. అది ఇప్పుడు ఇలా భారతదేశంలా తయారైంది అని. ఉమ్, కనుక ఆదిలో మీరు ఈ భారతదేశ వాసులే. ఈ భారత భూమిలోనే బ్రహ్మబాబాతో పాటి కలిసి రాజ్యం చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాబా ఈరోజు కదా. మీ రాజ్యంలో అనేక జన్మలు సుఖ శాంతి సంపన్నమైన జీవితాన్ని గడిపారు. ఆదిలో ఈ దేశవాసులే కనుకనే ఈ భారత భూమిపై మనస్సులో స్నేహం ఉంది. భారతదేశం ఇప్పుడు అంతిమంలో ఎంత బీద దేశంగా మట్టిగా అయిపోయింది అయినా కానీ మీ దేశం మీదే. ఆత్మలైన మీ అందరి యొక్క స్వదేశం లేదా శరీరధారిగా దేవత జీవితంలో ఉన్నప్పటికీ మీ దేశం ఏది? భారతదేశమే కదా. ఎన్ని జన్మలు భారతదేశంలో ఉన్నారా జ్ఞాపకం ఉందా? 21 జన్మల వారసత్వాన్ని అందరూ బాబా నుండి పొందారు. అందువలన 21 జన్మలైతే గ్యారంటీగా తీసుకుంటారు. ఆ తర్వాత కూడా ప్రతి ఆత్మ కొన్ని జన్మలు భారతదేశంలోనే తీసుకుంటారు. అంటే బాబా ఎవరిని ఉద్దేశించి అంటున్నారు? ఫారినర్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. మీరంతా 21 జన్మలు అయితే డెఫినెట్ గా భారతదేశంలో ఉన్నారు, తర్వాత వెళ్ళారు, తర్వాత కూడా కొన్ని జన్మలు అయితే తీసుకునే ఉంటారు అని చెప్తున్నారు. ఎందుకంటే బ్రహ్మబాబాకి సమీపాత్మలు, సమాన ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారు బ్రహ్మబాబాతో పాటు స్వయమే పూజ్యులు మరియు స్వయమే పూజారులయ్యే పాత్రను కూడా కలిసి అభినయిస్తారు. ద్వాపర యుగంలో ఆది భక్తులుగా కూడా బ్రాహ్మణాత్మలైన మీరే అవుతారు. అంటే బాబా ఏమంటున్నారంటే ఏ యుగానికి ఆ యుగము ఫస్ట్ మనమే కిందకి దిగుతూ వచ్చాము అని బాబా చెప్తున్నారు. మీరే ఫస్ట్ పూజింపబడ్డారు, తర్వాత మెల్లగా దిగుతూ దిగుతూ మీరే పూజారులు అయ్యారు. ఈ టెంపుల్స్ ఇవన్నీ కూడా మనం పెట్టినవే. మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ కలియుగం ఇంత పాడుగాడానికి కూడా మనమే కారణం. అంటే మనకు వచ్చిన ఐడియాస్ వల్లనే మనమే ఫస్ట్ దిగుతూ వచ్చాం. ఇలా ఇలా చేయాలి, అలా ఇలా చేయాలని. మిగిలిన ఆత్మలందరూ కూడా మనల్ని చూసి నేర్చుకున్న వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పాడు చేస్తున్నారు అంటే కూడా అది కూడా మన వల్లనే. కాబట్టి వాళ్ళని బాగుపరచాల్సిన బాధ్యత కూడా మన పైననే ఉంది కదా. అయితే ఆది స్వర్గంలో మీరు ఈ దేశవాసులే మరియు అనేక సార్లు భారతవాసులు అయ్యారు. అందువలనే బ్రాహ్మణుల అలౌకిక ప్రపంచమైన మధువనంతో చాలా ప్రేమ ఉంటుంది మనకి అని బాబా చెప్తున్నారు. ఈ మధువనం బ్రాహ్మణుల చిన్న ప్రపంచం. ఈ ప్రపంచం చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా. ఇక్కడ నుండి వెళ్ళాలని అనిపించదు కదా. మధువన నివాసిగా మధువన నివాసిగా అయిపోండి అని ఇప్పుడే ఆజ్ఞాపిస్తే సంతోషం అయిపోతారు కదా. లేదా సేవ ఎవరు చేస్తారు అనే సంకల్పం వస్తుందా? సేవ కోసం అయితే వెళ్ళవలసిందే. ఇక్కడే ఉండిపోండి అని బాబ్దాదా చెప్పినా సేవ స్మృతి వస్తుందా? సేవ చేయించేవారు ఎవరు? బాబా ఆజ్ఞ శ్రీమతం ఎంత లభిస్తుందో దానిని ఆరూపంగానే పాటించాలి. అటువంటి వారిని సత్యమైన ఆజ్ఞాకారి బిడ్డ అని అంటారు. అయితే బాబా మెయిన్ గా ఇక్కడ ఫారినర్స్ ని ఫోకస్ చేస్తున్నారు. ఎవరైనా ఉండిపోండి ఇక్కడే అంటే ఉండిపోతారు కదా సంతోషంగా అని. సత్యమైన ఆజ్ఞాకారి బిడ్డ అని అంటారు ఎవరైతే బాబా చెప్పిన మాటని శ్రీమతం లాగా తీసుకుని వెళ్ళి సర్వీస్ చేసే వాళ్ళని. మధువనంలో ఉంచాలో లేదా సేవ కోసం పంపించాలో బాబ్దాదాకి తెలుసు. బ్రాహ్మణ పిల్లలు ప్రతి విషయంలో ఎవరు రెడీగా ఉండాలి. ఇప్పుడిప్పుడే ఏ ఆజ్ఞ లభించినా కానీ ఎవరు రెడీగా ఉండాలి. సంకల్ప మాత్రం కూడా మన్మతం కలవకూడదు. వీరినే శ్రీమతంపై నడిచే శ్రేష్ఠాత్మ అని అంటారు. సేవ యొక్క బాధ్యత బాబ్దాదాది అని మీకు తెలుసు కదా, లేక మీద ఈ బాధ్యత నుండి కూడా మీరు తేలికగా ఉన్నారు కదా, లేదా కొద్దిగా బరువు ఉందా? ఇంత పెద్ద ప్రోగ్రాం చేయాలి, ఇలా ఇది చేయాలి, అది చేయాలా అని బరువుగా అనుభవం చేసుకోవటం లేదు కదా. చేయించేవారు చేయిస్తున్నారు. చేయించే బాబా ఒకరే. ఎవరొకరి ఎవరొకరి బుద్ధికి ప్రేరణ ఇచ్చి విశ్వసేవా కార్యం చేయిస్తున్నారు. ఎవరెవరికో మరియు చేస్తూ ఉంటారు. కానీ ఎవరు చేస్తే వారు పొందుతారు. అందువలననే పిల్లలను నిమిత్తంగా చేస్తారు. పొందేవారు పిల్లలు
బాబా అయితే పొందరు. ప్రాలబ్ధం పొందటం లేదా సేవా ఫలాన్ని అనుభవం చేసుకోవటం ఆత్మల పని. అందువలననే పిల్లలను నిమిత్తం చేస్తారు. సాకారంలో కూడా సేవ చేయించటం చూసారు. మరియు ఇప్పుడు అవ్యక్త రూపంలో కూడా చేయించే శివబాబా అవ్యక్త బ్రహ్మ ద్వారా ఎలా చేయిస్తున్నారో ఇది కూడా చూస్తున్నారు. అవ్యక్త రూపం యొక్క సేవా వేగం చాలా తీవ్రమైనది. చేయించేవారు చేయిస్తున్నారు మరియు మీరు తోలుబొమ్మల ఆట తోలుబొమ్మల వలె నాట్యం ఆడుతున్నారు. సేవ కూడా ఒక ఆట. చేయించేవారు చేయిస్తున్నారు మరియు మీరు నిమిత్తంగా అయ్యి ఒక అడుగుకి కోటాను కోట్ల ప్రాలబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. మరి అయితే బాధ్యత ఎవరిపై ఉంది? చేయించే వారిపైన లేక చేసేవారిపైన? ఇది కూడా భారం కాదు అని బాబాకి తెలుసు. కానీ మీరు భారం అంటున్నారు. కనుక బాబా కూడా భారం అనే మాట అంటున్నారు. ఉమ్, బాబా కొరకు అయితే అన్నీ జరిగే ఉన్నాయి. కేవలం గీత గీస్తున్నారు అంతే. గీత గీయడం కష్టం అనిపిస్తుందా? ఉమ్, అయితే బాబా అయితే అన్నీ జరిగిపోయే ఉన్నాయి. బాబా కొరకైతే కేవలం మనం పైన గీత గీస్తున్నాము అంతే. గీత గీయడం కూడా కష్టం అనిపిస్తుందా అంటున్నారు బాబా. అంటే ఏదైనా శాంపిల్ బొమ్మ ఆల్రెడీ ఉందనుకోండి, చిన్నపిల్లలు బొమ్మలు గీయడం నేర్చుకున్నప్పుడు ఒక ప్రోటోటైప్ ని కొనుక్కుంటారు కదా. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంటుంది, దానిపైన ఓన్లీ పెన్సిల్ పెట్టి గీతలు గీస్తే కనుక అది కింద బొమ్మ తయారైపోతుంది కదా. అలా అలా బాబా ఆల్రెడీ మొత్తం అంతా రెడీగా తయారు చేసే ఉంది. మీరు పైన గీత మాత్రమే గీయాలి. అంటే బాబ్దాదా ఆల్రెడీ పెన్సిల్ పట్టుకునే ఉన్నారు మంది కూడా. మనం ఏం గొప్పగా చేసేది ఏం లేదు ఇక్కడ అని బాబా అంటున్నారు. ఇలా బాబ్దాదా సేవ చేయిస్తున్నారు. సేవ కూడా కేవలం గీత గీసినంత సహజం. రిపీట్ చేస్తున్నారు. నిమిత్తంగా అయి ఆట ఆడుతున్నారు. అయితే నెక్స్ట్, ఎలా అయితే మాయా విఘ్నాలు ఆటయో అలాగే సేవ కూడా శ్రమ కాదు, ఒక ఆట. ఇలా అనుకోవటం ద్వారా సేవలో సదా తాజాదనాన్ని అనుభవం చేసుకుంటారు. ఎవరైనా ఏ ఆట అయినా ఎందుకు ఆడతారు? అలసిపోవటానికి కాదు, రిఫ్రెష్ అవటానికి ఆడతారు. ఎంత పెద్ద కార్యమైనా కానీ అది ఆట కనుక ఆట ఆడటం ద్వారా తాజా అయిపోతారు. ఎంత అలసటను తీసుకువచ్చే ఆట అయినా కానీ ఎంత అలసటను తీసుకొచ్చే ఆట అయినా కానీ అలసట అనిపించదు. ఎందుకంటే మనసు యొక్క ఆసక్తితో ఆట ఆడతారు. ఆ ఆటలో ఎంత పడవలసి వచ్చినా కానీ అది కూడా ఉల్లాసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇష్టంతో ఆడుతున్నారు. అదే లౌకిక కార్యం ఏదైనా కానీ భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే బాధ్యత అని భావించి చేస్తారు, సంతోషంగా చేయరు. శరీర నిర్వహణార్థం ఇది చేయాలి తప్పదు కదా అని చేస్తారు. బాధ్యత అని అనుకుని చేస్తారు కనుక శ్రమగా అనిపిస్తుంది. శారీరకంగా లేదా బుద్ధితో శ్రమ చేసే పని ఏదైనా కానీ బాధ్యత అని భావించి చేయటం ద్వారా అలసటను అనుభవం చేసుకుంటారు. ఎందుకంటే మనస్సు యొక్క సంతోషంతో చేయాలి తప్పదు అనుకుంటారు. కానీ ఈ సేవా కార్యం అయితే స్వయంగా చేస్తున్నారు కనుక తేడా ఉంటుంది కదా. మనసు యొక్క ఉత్సాహంతో సంతోషంతో చేసే పనిలో అలసట ఉండదు మరియు భారంగా అనిపించదు. అక్కడక్కడ పిల్లలపై సేవార్థం చాలా పనుల భారం పడుతుంది. అందువలన అప్పుడప్పుడు అలసటను అనుభవం చేసుకుంటున్నారు. అయినా కానీ కొంతమంది పిల్లలు అలసిపోని వారిగా అయ్యి సేవ చేయాలనే ఉత్సాహ ఉల్లాసాల్లోనే ఉంటున్నారు అని బాబ్దాదాకి తెలుసు. కానీ అలా ఎక్కువ సమయం చేస్తే దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది. అయినా కానీ ధైర్యం పెట్టుకుని ముందుకు వెళ్ళటం చూసి బాబ్దాదా హర్షిస్తున్నారు. కానీ బుద్ధిని సదా తేలికగా ఉంచుకోండి అంటున్నారు బాబా. అక్కడ ఈ లైన్ మళ్ళీ ఒకసారి చూస్తాం. మనస్సు యొక్క ఉత్సాహంతో సంతోషంతో చేసే పనిలో అలసట ఉండదు మరియు భారంగా అనిపించదు. అక్కడక్కడ పిల్లలపై సేవార్థం చాలా పనుల భారం పడుతుంది. అందువలన అప్పుడప్పుడు అలసటను అనుభవం చేసుకుంటున్నారు. అయినా కానీ కొంతమంది పిల్లలు అలసిపోని వారిగా ఈ సేవ చేయాలనే ఉత్సాహ ఉల్లాసాలలో ఉంటున్నారు అని బాబ్దాదాకి తెలుసు. కానీ అలా ఎక్కువ సమయం చేస్తే దాని యొక్క ప్రభావం కూడా పడుతుంది. అంటే ఎక్కువ సమయము సర్వీస్ చేసినా కానీ అది కూడా దాని ప్రభావం పడుతుందని బాబా అంటున్నారు. అయినా కానీ పిల్లలు ధైర్యం పెట్టుకుని ముందుకు వెళ్ళడం చూసి బాబ్దాదా హర్షిస్తున్నారు. కానీ బుద్ధిని తేలికగా ఉంచుకోండి అంటున్నారు. బాబ్దాదా పిల్లల యొక్క ప్లాన్స్ మరియు ప్రోగ్రామ్స్ వతనంలో కూర్చుని చూస్తుంటారు. ప్రతి బిడ్డ యొక్క ప్రతి సమయం స్మృతి మరియు సేవ యొక్క రికార్డు బాబ్దాదా దగ్గర ఉంటుంది.
మీ ప్రపంచంలో రికార్డులు పెట్టుకోవడానికి అనేక సాధనాలు ఉంటాయి. బాబా దగ్గరైతే విజ్ఞాన సాధనాల కంటే పరిశుద్ధమైన సాధనాలు ఉంటాయి. అవి స్వతహాగానే పనిచేస్తూ ఉంటాయి. విజ్ఞాన సాధనాలన్నీ కరెంటు ఆధారంగా పనిచేస్తాయి. సూక్ష్మవతనం అంటేనే లైట్. సూక్ష్మవతనంలో కరెంటుతో పనిచేసే సాధనాలన్నీ ప్రకృతి సాధనాలు. ఉమ్, కానీ అవ్యక్త వతనం యొక్క సాధనాలు సారీ సూక్ష్మవతనం అంటేనే లైట్. సాకార వతనంలో కరెంటుతో పనిచేసే సాధనాలన్నీ ప్రకృతి సాధనాలు. కానీ అవ్యక్త వతనం యొక్క సాధనాలు ప్రకృతి సాధనాలు కాదు. ఉమ్, అయితే మన సాకార వతనంలో అంటే మనం ఉండే వతనం, మనం ఉండే ప్లేస్ కదా. అయితే ఇక్కడైతే అన్ని కరెంటుతో చేయాలి. అక్కడైతే సాధనాలు ప్రతి సాధనాలు ప్రకృతి సాధనాలు కాదు అంటున్నారు. ప్రకృతి అయితే రూపాన్ని మారుస్తుంటుంది. సదో సతో రజో తమోలోకి మారుతూ ఉంటుంది. ఈ సమయంలో అయితే తమోగుని ప్రకృతి. అందువలన ఈ సాధనాలు ఈ రోజు పనిచేస్తాయి, రేపు పని చేయవు. కానీ అవ్యక్తవతనం యొక్క సాధనాలు ప్రకృతికి అతీతమైనవి. ఉం? అందువలన అవి పరివర్తనవు. ఎప్పుడు కావాలంటే, ఎలా కావాలంటే అలా ఈ సూక్ష్మ సాధనాలు సదా తమ పనిని చేస్తూ ఉంటాయి. అందువలన అందరి రికార్డు చూడటం బాబ్దాదాకి కష్టమేమీ కాదు. మీకైతే సాధనాలను సంభాళించటమే కష్టమైపోతుంది కదా. బాబ్దాదా స్మృతి మరియు సేవ రెండింటి రికార్డు చూస్తారు. ఎందుకంటే రెండింటి సమానత ఎక్స్ట్రా ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది. అయితే బాబా ఏమంటారు, అందువలన అందరి రికార్డు చూడటం బాబ్దాదాకి కష్టమేమీ కాదు. మీకైతే సాధనాలను సంభాళించడమే కష్టమైపోతుంది కదా. బాబ్దాదా స్మృతి మరియు సేవ రెండింటి రికార్డు చూస్తారు. ఎందుకంటే రెండింటి సమానత ఎక్స్ట్రా ఆశీర్వాదాలను ఇప్పిస్తుంది అంటున్నారు బాబా. అయితే సేవ కోసం ఎలా అయితే సమీపం తీస్తున్నారో ఈ సేవ కోసం అయితే ఎలా సమయం తీస్తున్నారో, దీనిలో అయితే అప్పుడప్పుడు నియమం కంటే ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తున్నారు. సమయాన్ని సేవ కోసం ఉపయోగించటం మంచి విషయమే. మరియు సేవ ద్వారా శక్తి కూడా లభిస్తుంది. సేవలో విజయి అనగా కారణంగా సేవలో విజయి అయిన కారణంగా చిన్న చిన్న విషయాల నుండి కూడా రక్షించబడతారు. పిల్లల సేవ గురించి బాబ్దాదాకి సంతోషంగా ఉంది. మరియు పిల్లల ధైర్యానికి బాబ్దాదా బలిహారం అయిపోతున్నారు కూడా. కానీ ఏ సేవ అయితే స్మృతిలో ఉన్నతిలో విఘ్నం వేయటానికి నిమిత్తం అవుతుందో అటువంటి సేవ సమయాన్ని తగ్గించవలసి ఉంటుంది. అంటే బాబా ఏమంటున్నారంటే ఇక్కడ సేవ 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 అని దానిలోనే ఉంటే అది సమయం కూడా పడుతుంది కదా. ఎంతైనా మీకు ఇష్టంగా అయినా చేయొచ్చు, కానీ ఆ సమయాన్ని కొంచెం తగ్గించమంటున్నారు బాబా. అలసిపోయేదైతే గనక విఘ్నం వేయటానికి నిమిత్తం అవుతుందో అది కూడా ఉన్నతిలో విఘ్నం, ఎలా స్మృతిలో ఉండలేకపోయినందుకు. స్మృతిలో ఉండలేక విఘ్నాన్ని కలిగిస్తుంటే మాత్రం దాన్ని తగ్గించమంటున్నారు బాబా. అంటే రాత్రి 12 లేదా 1 గంట వరకు మెలకువగా ఉండి సేవ చేస్తే అమృత వేళ తాజాగా ఉండలేరు. యోగంలో కూర్చున్నా కానీ నియమ ప్రమాణంగా కూర్చుంటారు. ఇలా అమృత వేళ శక్తిశాలిగా లేకపోతే రోజంతటి స్మృతి మరియు సేవలో తేడా వచ్చేస్తుంది. సేవా ప్లాన్లు తయారు చేయటంలో లేదా సేవను ప్రత్యక్షంలోకి తీసుకురావటంలో సమయం పట్టవచ్చు, కానీ రాత్రి సమయాన్ని తగ్గించి 12 గంటలకి బదులు 11 గంటలకే నిద్రపోండి. ఆ 1 గంట పని చేయడానికి బదులు శరీరానికి ఆ విశ్రాంతినిస్తే అమృత వేళ బాగుంటుంది. బుద్ధి కూడా తాజాగా ఉంటుంది. లేకపోతే సేవ అయితే చేస్తున్నాం కానీ స్మృతి చాటు ఎంత ఉండాలో అంత ఉండటం లేదు అని మనసు తింటూ ఉంటుంది. ఇది ఇలా అవ్వాలి కానీ అవ్వటం లేదు అని, ఇలా ఏ సంకల్పమైన మనసులో మాటి మాటికి వస్తుందంటే ఆ సంకల్పం కారణంగా బుద్ధి కూడా తాజాగా ఉండదు. బుద్ధి తాజాగా ఉంటే తాజా బుద్ధి ద్వారా 2-3 గంటల్లో పూర్తయ్యే పనిని 1 గంటలో చేసేయగలరు. అలిసిపోయిన బుద్ధి తో పని చేస్తే సమయం ఎక్కువ పడుతుంది. బుద్ధి ఎంత తాజాగా ఉంటుందో అంతే, అంటే శరీరం యొక్క లెక్క ప్రకారంగా కూడా తాజాగా మరియు ఆత్మిక ఉన్నతి రూపంలో కూడా తాజాగా, ఇలా డబల్ తాజాదనం ఉంటే గంటలో చేసే పనిని అరగంటలో చేసేస్తారు. అందువలన సదా మీ దినచర్యలో బుద్ధిని తాజాగా ఉంచుకునే ధ్యాస పెట్టుకోండి. అలాగని ఎక్కువగా నిద్రపోయే అలవాటు కూడా ఉండకూడదు. శరీరం యొక్క లెక్క ప్రకారం ఎంత సమయం విశ్రాంతి అవసరమో ఆ లెక్క ప్రకారం విశ్రాంతి తీసుకునే ధ్యాస పెట్టుకోండి.
అప్పుడప్పుడు కొన్నిసార్లు సేవా అవకాశాలు ఉంటాయి. ఒక నెల లేదా 2 నెలల్లో 1, 2 సార్లు నిద్రించడానికి సారీ 1, 2 సార్లు నిద్రించడానికి ఆలస్యం అవ్వటం అనేది వేరే విషయం. కానీ అదే పనిగా శరీరం అలసిపోతే స్మృతిలో తేడా వచ్చేస్తుంది. ఎలాగైతే సేవ కోసం కార్యక్రమాలు తయారు చేసుకుంటారో, దీనికోసం 4 గంటల సమయం తీస్తున్నారో, అదే విధంగా స్మృతి కోసం కూడా సమయాన్ని నిర్ణయించుకోవాల్సిందే. ఇది కూడా అవసరం అని భావించి ఈ విధి ద్వారా మీ కార్యక్రమాన్ని తయారు చేసుకోండి. శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలే కానీ సోమరిగా కాకూడదు. ఈ విధంగా నడవండి. ఎందుకంటే రోజు రోజుకి సేవలో మరింత తీవ్ర వేగం వెళ్ళే సమయం వస్తూ ఉంది. ఈ సంవత్సరంలో సేవ అంతా పూర్తి అయిపోయింది. ఆ తర్వాత అయిపోతుంది. ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవచ్చు. సరి చేసుకోవచ్చు, స్మృతిని పెంచుకోవచ్చు అని మీరు కూడా అనుకుంటారు. కానీ రోజు రోజుకి సేవా కార్యం కొత్తగా మరియు పెద్దగా జరగనున్నదే. అందువలన సదా సమానతను పెట్టుకోండి. అమృతవేళ తాజా అయ్యి అదే పనిని రోజంతా సమయానుసారంగా చేస్తే బాబా యొక్క ఆశీర్వాదాలు కూడా మరిన్ని లభిస్తాయి. మరియు బుద్ధి కూడా తాజాగా ఉన్న కారణంగా చాలా త్వరగా మరియు సఫలతాపూర్వకంగా కార్యం చేయగలరు. అర్థమైందా అని అంటున్నారు బాబా. అయితే ఇంకొక 5 మినిట్స్ మనం స్పెండ్ చేద్దాము. మనకి స్టార్టింగ్‌లో టైం వేరే వేస్ట్ అయిపోయింది కదా! బాబ్‌దాదా చూస్తున్నారు. పిల్లలలో ఉల్లాసం చాలా ఉంది. అందువలన శరీరం గురించి కూడా ఆలోచించటం లేదు. ఉత్సాహ ఉల్లాసాలతో ముందుకు వెళ్ళటం బాబ్‌దాదా కూడా మంచిగా అనిపిస్తుంది. అయినా కానీ సమానత తప్పక కావాలి. చేస్తూ ఉంటున్నారు. నడుస్తూ ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు పని ఎక్కువ అయిపోతే ఆ పని భారం కారణంగా బుద్ధి అలసిపోతుంది. దాని కారణంగా ఎంత చేయాలనుకుంటున్నారో అంత చేయలేకపోతున్నారు. మరి పని ఎక్కువైన కారణంగా ఎవరి ద్వారానైనా కొద్దిగా అలజడి జరిగితే అలసటి కారణంగా చిటపటలు వచ్చేస్తున్నాయి. దీని వలన సంతోషం తగ్గిపోతుంది. బాబా ఏమంటున్నారంటే ఎక్కువ నిద్రపోవడానికి కూడా కొంత టైం అంటూ పెట్టుకోండి. ఎక్కువ సేవ అని అనుకోవద్దు. మీ స్మృతికి అడ్డం వచ్చే సేవ దాన్ని తగ్గించాలి అంటున్నారు బాబా. అట్ ద సేమ్ టైమ్ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చెప్తున్నారు. దేనివల్ల మనం సరిగ్గా యోగంలో కూర్చోవట్లేదని మనసు పీకుతూ ఉంటుంది కదా! మనసు లాగేస్తుంటుంది. దానివల్ల డిస్టర్బ్ అవుతారు అని అంటున్నారు బాబా. సేవ ద్వారా శక్తి లభిస్తుంది. సంతోషం వస్తుంది అని లోపల బాగానే అంటున్నారు. కా అయినా కానీ శరీరం పాతది కదా! అందువలన అతిలోకి వెళ్ళకండి. అంటే టూ మచ్‌గా సేవ చేసి అలసిపోవద్దు. ఇంకా వీలైతే చాలా మందికి షేర్ చేస్తే మహాభాగ్యం కదా! సేవ మనం చేసేదానికంటే కూడా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే అది ఎంతో గొప్ప పుణ్యం అవుతుంది. సమానత ఉంచుకోండి. స్మృతి చాటులో అలసట యొక్క ప్రభావం ఉండకూడదు. సేవలో ఎంత బిజీగా ఉన్నా కానీ అలసటను తొలగించే విశేష సాధనం ప్రతి గంటకి ప్రతి గంటకి లేదా 2 గంటలకి ఒకసారి అయినా, ఒక నిమిషమైనా శక్తిశాలి స్మృతి కొరకు సమయం తీయండి. శరీరంలో బలహీనత వస్తే శక్తినిచ్చేటందుకు 2 గంటలకు ఒకసారి బలాన్నిచ్చే మందు వేసుకోమని వైద్యులు ఇస్తారు కదా! అప్పుడు సమయం తీసి మందు వేసుకోవలసి ఉంటుంది కదా! అదేవిధంగా మధ్యలో ఒక నిమిషమైనా శక్తిశాలి స్మృతి కోసం తీస్తే దానిలో ఏ, బి, సి విటమిన్‌లు అన్నీ వచ్చేస్తాయి. శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండటం లేదో చెప్పాను కదా! మీరు బాబా వారు మరియు బాబా మీ వారు. సర్వ సంబంధాలు బాబాతో ఉన్నాయి. మనస్పూర్వక స్నేహం ఉంది. జ్ఞానసాగర్‌లో ప్రాప్తి యొక్క అనుభవీలు అయినా కానీ శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండటం లేదు? దానికి కారణం ఏమిటి? స్మృతి యొక్క లింక్ ఉండటం లేదు. తెగిపోయింది. అందువలన తిరిగి జోడించటంలో సమయం పడుతుంది. శ్రమ అనిపిస్తుంది. మరియు శక్తిశాలికి బదులు బలహీనమైపోతున్నారు. బాబాని మర్చిపోవటం లేదు. స్మృతి ఉంటుంది కానీ సదా శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలంటే లింక్ తెగిపోకూడదు. ప్రతి సమయం బుద్ధిలో స్మృతి అనే లింక్ జోడింపబడి ఉండాలి. ఇదే విధి. దీనిని కూడా అవసరంగా భావించండి. ఓకే. ఈ ప్లాన్ పూర్తి చేసే తీరాలి అని ఇతర పనులు అవసరంగా భావిస్తున్నారు. అందువలన సమయం తీస్తున్నారు. శక్తిని ఉపయోగిస్తున్నారు. అదే విధంగా ఇది కూడా అవసరం. మొదట ఈ పనిని